అలజే తాతయ్య. అరే మనోజ్, నీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి మన ఆఫీస్ పార్కింగ్ దగ్గర కలుద్దాం. ఓకే బాస్. సరే గమ్మునరా. రే అసలు నేను నీకేమి ఇచ్చాను రా? లైఫ్ ఇచ్చారు బాస్. మరి నువ్వు నాకేమి ఇవ్వాలి? ప్రాఫిట్స్. నువ్వు నాకు ప్రాఫిట్లేమి ఇచ్చేయక్కర్లా. నేనే మల్టీ మిలియనర్ కి మన రూపాన్ని. ఆ విషయం నీకు తెలుసు అనుకుంటా. ఏడ్చోలే. ఏమి ఇవ్వాలి బాస్? ఏమి ఇవ్వాలేంట్రా? ఒక్కసారి 2.5 ఏళ్ళు బ్యాక్ వెళ్ళు. చెప్పండి ప్రిన్సిపల్ గారు, మొన్న మీకు చెప్పాను కదండి, మొన్న ఫోన్ చేశాను కదా. అవును సార్. అవును సార్. 75% కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు మీ సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి నాకు కావాలండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ గ్రేట్ ఆనర్ ఫర్ అస్. అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే. హలో హలో, వినిపిస్తుంది, చెప్పు. అవును, అయితే గ్రేట్ న్యూస్ యార్. చాలా మంచి విషయం చెప్పు. ఓకే ఓకే. ప్రిన్సిపల్ గారు, నేను చాలా క్రియేటివ్ మైండ్ ఉన్న పర్సన్ అండి. ఆ విషయం మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ బట్టి తెలుస్తుంది సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. ఇది బిస్కెట్లు అయితే పడిపోయేలాగా ఉన్నాడు. చెప్పండి సార్. మీ కాలేజ్లో మీకు కూడా తెలియని ఒక విషయం నాకు తెలుసండి. ఏంటి ఆ విషయం సార్? మీ కాలేజ్లో సివిల్ డిపార్ట్మెంట్లో మనోజ్ కోరం అని ఒక అబ్బాయి ఉన్నాడండి. హీఈస్ జీనియస్ ఇన్ టెక్నాలజీ. తన ఫ్రెండ్స్ తనని టెక్నాలజీ తాతయ్య అని పిలుస్తారు. అంత జీనియస్. మాకెలా తెలిసిందంటే, నేను వచ్చే 3 days బిఫోర్ మా అసిస్టెంట్ని మీ కాలేజీకి పంపాను కదండి. అదే అండి, తన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాను, మీ కాలేజ్ వాళ్ళు అసలు ఎలా ఉంటారా అని. విచిత్రం ఏంటంటే ప్రిన్సిపల్ గారు, ఎక్కడైనా లెక్చరర్ స్టూడెంట్స్ నేర్పిస్తారు, కానీ ఈ స్టూడెంట్స్ కోరం తన టెక్నాలజీ టాలెంట్ ని లెక్చరర్స్ చూపిస్తాడు. అవునా సార్? అలాగే 75% కన్నా ఎబో ఉన్న సిఎస్సి స్టూడెంట్స్ తో పాటు వాళ్ళతో పాటు తిన్న కూడా రమ్మని చెప్పండి. మరి తను సివిల్ కదా, మీరు తీసుకుంటారా? సివిల్ అయినా పర్వాలేదండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ముఖ్యం కదా. ఓకే సార్, ఎట్ షార్ప్ 3 o'clock రెడీగా ఉండమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్. సిఎస్సిలో 75% కన్నా ఎక్కువ ఉన్న పాస్ పర్సంటేజ్ లిస్ట్ తీసుకురా. ఒక్క నిమిషం. సివిల్లో మనోజ్ కోరం అని ఒకడు ఉంటాడు, అలాగే వాడి పాస్ పర్సంటేజ్ కూడా నా దగ్గర పంపించు. ఏంటి బాయ్స్ లిస్ట్ ఒకటే తీసుకొచ్చావేంటి? 75% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు గర్ల్స్ ఎవరు లేరు సార్. అవునా? అవును సార్. మొన్నటిదాకా బాయ్స్ చదవలో గోల్స్ చాలా బాగా చదువుతారు అనుకున్నా. సరే గాని ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక రూమ్ లో కూర్చోమను, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. నీకు ఖచ్చితంగా జాబ్ అసలు. క్యాంపస్ ఇంటర్వ్యూ సిఎస్సి వాళ్ళకి కదా, మరి నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏంటి నీకు తెలీదా? నువ్వు సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అని ఆ కంపెనీ వాడికి తెలిసిపోయిందంట. అవునా? అవునరా, అందుకే నిన్ను కూడా రమ్మన్నారు. ప్రిన్సిపల్ గారు చెప్పండి. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా? అవునండి. అది మీరు బయట కాకుండా నా రూమ్ కి వచ్చి చేసుకోండి, మీకు కన్వీనియంట్ గా ఉంటుందా? ఓకే అండి. ఇంటర్వ్యూకి ఈ క్వశ్చన్లు అడగాలన్నమాట. పర్ఫెక్ట్, ఈ క్వశ్చన్లు అడుగుదాం. ఇంటర్వ్యూ స్టార్ట్స్. ఎందుకు భయపడుతున్నావు? కూలింగ్ వాటర్ తాగు, కూల్ గా ఉండు. పర్లేదు సార్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? చైతన్య సార్. వేర్ ఆర్ యువర్ సర్టిఫికెట్స్?
బాబోయ్ ఏడిపించాడు. మనకేలా ఉందంటే వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో. మీరు ఫేస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనే ప్రవర్ బాగా ఎక్కువగా చదివినట్టున్నారు. ఎస్ సార్. కానీ మీరు నవ్వు రాకపోయినా నవ్వేస్తున్నారని మీ కళ్ళల్లో క్లియర్గా అర్థమైపోతుంది. సో డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? రాఘవ్ సార్. వేర్ ఆర్ యువర్ సర్టిఫికెట్స్? మన పర్సంటేజ్ చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఓ, మీకు పర్సంటేజ్ చాలా బాగుందే. జాబ్ ఇచ్చేస్తారా? జాబ్ ఏం కర్మ, నా సీటే ఇచ్చేస్తాను కానీ ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. కంపైలర్ డిజైన్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయి. కీబోర్డ్, మౌస్, CPU, బాబోయ్, మానిటర్. నేను అంటుంది అది కాదు. నేను అడుగుతుంది ఏంటంటే కంపైలర్ డిజైన్ CD. ఇదేంటి డమాబుస్ క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నాడు. తెలుసా తెలీదా? మీరిద్దరూ ఇందాక వచ్చినోడు నువ్వు మీరంతా బీటెక్ చదివి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారయ్యా? ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇవన్నీ కాదు కానీ ఇంకో క్వశ్చన్. నీకు టోటల్గా కంప్యూటర్ సైన్స్లో అసలు నీకేమొచ్చో చెప్పు. Computer is the art of determining the relative positions of one point to another point is called computer. ఓరి బాబోయ్, నిన్ను అడగటం నాదే తప్పు. ఓకే, యు మే లీవ్ నౌ. ఎస్, జాబ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేవాడి మటుకి ఈ క్వశ్చన్ అడగద్దు, ఏదన్నా కొత్తగా అడుగుదాం. ఎందుకంటే వీడు చెప్పేసేలా ఉన్నాడు. ఏదన్నా కొత్త క్వశ్చన్ అడుగుదాం, సరిపోద్ది. ఏంటమ్మా సివిల్ డ్రెస్ మీద వస్తా? అంటే కాలేజ్ యూనిఫామ్ మీద సాస్ పడింది సార్. ఓకే, టేక్ యువర్ సీట్. నేను కూర్చోను సార్. ఏమ్మా? మీలాంటి లెజెండరీ పర్సన్స్ ముందు ఎలా కూర్చోగలను సార్? బాగానే వర్కౌట్ అయింది. మనం వేసిన బిస్కెట్ ఏంటి? క్రీమ్ బిస్కెట్. పర్లేదు, టేక్ యువర్ సీట్. పర్లేదు, కూర్చోమ్మా. సరిపోద్దంటారా సార్? సరిపోయింది. దట్ మీన్స్ యువర్ మిస్టర్ కోరం, రైట్? ఎస్ సార్, దీస్ ఆర్ మై సర్టిఫికేట్. నో నీడ్ అమ్మా. నీకు పర్సంటేజ్ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. నువ్వు సంథింగ్ స్పెషల్ అని విన్నాను, అందుకే తీసుకున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఓకే ఓకే సార్. అసలు లాసెస్ అనేవి ఎందుకు వస్తాయి? అవి వస్తే మనం ఏం చేయాలి? లాసెస్ అనేవి చాలా రకాలు ఉంటాయి సార్. మన ప్రోడక్ట్ క్లిక్ అవ్వకపోవడం, ఎదుటి మన రెప్యుటేషన్ పాడు చేయాలనుకోవడం. మనకు బాగా తెలిసి జరిగేది హ్యాకింగ్. హ్యాకింగ్ అనేది చేసేది వాళ్ళ గొప్పతనం కాదు సార్, మన చేతకంతనం అంతే. అది మనమే చూసుకోవాలి. గుడ్. మనం ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏదైనా ప్రోడక్ట్ ముందు మనమే లాంచ్ చేయాలి సార్. ఒకవేళ దానికి డూప్లికేట్ ఏమన్నా వచ్చినా జనం మనమే కొంటారు. అలాగే ఎంప్లాయీస్ మధ్యన టీం వర్క్ చాలా బాగుండాలి. అలా బాగుంటే ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఎక్సలెంట్. అలాగే నువ్వు MS Excel, Windows 8 ఇలాంటి సాఫ్ట్వేర్లన్నీ లైసెన్స్వే వాడతావంట, నిజమేనా? ఎస్ సార్, యాజ్ ఎ టెక్నాలజీ లవర్ ఇట్స్ మై డ్యూటీ సార్. నువ్వు ఇందాక సాస్ పడింది అని చెప్పినప్పుడు మామూలుగా వీడు పెద్ద తిండిపోతు అనుకున్నా. సారీ, తప్పుగా అనుకోకు. కానీ నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు చాలా టాలెంటెడ్ అని, అలాగే గ్రేట్ పర్సన్ అని. అలాగే నీకు 4 years అయ్యేదాకా ఏ బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటే మా దాంట్లో జాబ్ కన్ఫర్మ్. ఫుల్గా పని అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అలాగే నీ గురించి నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అబ్బచ్చా, అదేంటనుకుంటున్నావా? నువ్వు నైట్ 4 o'clock దాకా ల్యాప్టాప్ని, సెల్ ఫోన్ని యూజ్ చేసుకుని ఏదో ఒక న్యూ టెక్నాలజీ క్రియేట్ చేద్దాం అనుకుంటూ ఉంటావంట కదా, నిజమేనా? అలా చేయడం వల్ల నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా ఉంటుంది. క్రియేటివిటీ ఈస్ మై కార్ అండ్ ఐ మిట్స్ పెట్రోల్. టెక్నాలజీ ఈస్ మై గాడ్ అండ్ ఐ మిట్స్ డివోటీ. వావ్, అమేజింగ్. నెవర్ సీన్ సచ్ ఎ పర్సన్ లైక్ యూ. కంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్. అమ్మా, ఒకవేళ 4 ఏళ్ళు అవ్వకపోయినా ఏదో విధంగా సర్టిఫికేట్లు కొనేయాలి. అవును. అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందేంట్రా? సరే, వాట్సాప్ క్రియేట్ చేసింది ఎవడరా? కోమ్. ఫేస్బుక్ క్రియేట్ చేసింది మార్క్ జోకర్బర్గ్. ఆ రెండిట్లో అంత గొప్ప వాళ్ళు ఉన్న దాంట్లో నీ పేరు లేదు. అసలు నీ పేరు ఎందులో ఉందిరా? మన కంపెనీ కంప్యూటర్లో తప్ప. అయినా నువ్వు సంథింగ్ స్పెషల్ అని చెప్పి నిన్ను తీసుకుంటే నువ్వు నథింగ్ యూస్ఫుల్ గా మారావు నాకు. బాబోయ్, అయినా నీకు టెక్నాలజీ తాతయ్య అని పేరు పెట్టవన్న బూత్ అయి ఉండాలి, నేను వింటవన్న బూత్ అయి ఉండాలి.
ఓకే బాస్, నేను ఏదైనా కొత్తగా ట్రై చేసి చూపిస్తాను. మీ సెలక్షన్లో ఎటువంటి కరెక్షన్ లేదని నేను నిరూపిస్తాను. ఫేస్బుక్లో వాట్సాప్లో కాదు, టెక్నాలజీ తంతే తలకిందులైపోవాలి. సరే, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు. ఒకవేళ నువ్వు చేసిన ప్రోడక్ట్ గనక క్లిక్ అయితే నీకు మన కంపెనీ షేర్స్లో 20% ఇస్తా. అదే లేని పక్షంలో నిన్ను తీసి అవతల పడేస్తా. నో బాస్. ఏ భయమా? కాదు బాస్, నేను మన కంపెనీని ది బెస్ట్గా నిలబెడతా. అప్పుడు 20% ఇవ్వండి. ఇప్పుడు మజా వచ్చింది. చూద్దాం, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓకే, యాక్సెప్టెడ్. కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిద్దాం. ఇవాళ బాస్ గడు చాలా ఎక్స్ట్రా చేశాడు. నాకైతే వాడిని సంకలో పెట్టి నిలిపేయాలనిపించింది. సైకిల్ ట్యూబ్కి యూట్యూబ్కి తేడా తెలియనోడు వాడు కూడా నా మీద డైలాగులు వేస్తున్నాడు. చచ్చ అయినా నేను బాస్ని తిడుతున్నానంటే ఆయనే నాకు లైఫ్ ఇచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు. అసలు నాకు టెక్నాలజీ తాతయ్య అని పేరు పెట్టింది ఎవడరా? అదే టప్ 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 టప్. దీని అంకమ్మ పని చేస్తలేదండి. ఇది రే కోరం, ఒకసారి చూడు, పని చేయట్లేదు. ఏంట్రీ ఇచ్చేసావు? చూడమన్నావు కదా. వేసిన ఆటో పని చాలు కానీ పని చూడు. పెట్టిన మెసేజ్ ప్రతిదీ గంటకి వెళ్తుంది. ఏంటో చూడు, పెంట అయిపోతుంది. ఇందులో తొందర ఇది వైరస్ ఉండి నేను క్లీన్ చేస్తా. గమనించారా బాబు, అసలు ఇప్పుడు ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని మెసేజ్ పంపింది. నిజంగానేరా, ఇంట్రెస్ట్ లేదని పంపేలోపు స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ ఎవరు ఆన్లైన్ లో ఉంది. వెంటనే మెసేజ్ పంపలేదనుకో ఏ ఆత్మహత్య చేసుకుంటది అది. అసలే మనం అంటే పెద్ద లైకింగ్ దానికి. రోజు ఏదో గిఫ్ట్ ఇచ్చి చంపేస్తూ ఉంటది. ఈ సెల్ కూడా అది ఇచ్చింది. చూడు సరే, కొత్త ఫోన్ లో పనిచేస్తుందిరా. నువ్వు సూపర్ హే, కేకరా నువ్వు ఇక్కడ పుట్టావు గాని అమెరికాలో పుట్టుంటే బిల్ గేట్స్ ని మించిపోదురా. వీడికి కూడా తెలిసిపోయింది. ఆపరా బాబు, నీకు దన్నం. అవునరా కోరం, నువ్వు సూపర్ హే, నువ్వు టెక్నాలజీకి తాతేవరా. ఏ టప్ప చక్ర 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 టప్ప చక్ర. ఎంత మధురంగా ఉంది. ఆపరా, పద ఫోన్ చేసి వద్దాం. మర్చిపోయాను, ఇవాళ ఇండియన్స్ డే కదా, మధ్యాహ్నం మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకూడదు. పద. రే కోరం, ఏంట్రా? కుమార్ సార్ నేను పిలుస్తున్నారు, కింద స్టాఫ్ రూమ్ లో ఉన్నారు. ఏమో తెలీదు. అసలు నువ్వేం చెప్పావురా? ఏముంది, నువ్వు టెక్నాలజీ తాతేవని చెప్పేసా అంతే. బాబు, నువ్వు చెప్పిన దానికి ప్రతిసారి ప్రతి మేడం నన్ను ఏ సెల్ బాగుంటది, ఏ ల్యాప్టాప్ బాగుంటది, ఏ కెమెరా బాగుంటది అని అరగంట సేపు ఆడుకున్నారా. నీకు దన్నంరా బాబు, వదిలేరా నన్ను. నువ్వు టెక్నాలజీ తాతయ్య బావా? ఏంటి అందరూ ఎలా ఆడుతున్నారు? అమ్మాయిలు కూడా దేవతని చేస్తున్నారు. తొక్కలో సెల్ ఫోన్లో యాంటీవైరస్ ఎక్కించినందుకే ఆడు నాకు టెక్నాలజీ తాతయ్య అని పేరు పెట్టేశాడు. ఆడ పేరు పెట్టినప్పుడు బయటికి వాడిని తిట్టి లోపలనే మురిసిపోయాను. ఆడ పేరు పెట్టాడు, ఆ పేరే నన్ను ఇవాళ ఛాలెంజ్ చేసేదాకా తీసుకొచ్చింది. అయినా ఆడు ఏ ముహూర్తం నాకు ఆ పేరు పెట్టాడు కానీ ఆ టైము డేటు నాకు దరిద్రం.
చీని బతుచాడా. ఆయన అయిపోయిన శోభనానికి ఫ్రూట్స్ ఎందుకు గానీ ముందు జరగాల్సింది ఆలోచిద్దాం. ఎస్, గ్రేట్ ఐడియా. ఇప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్ అమెరికాలో ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. కానీ వాళ్ళకంటే ముందు మనమే ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటంటే బ్యాటరీలెస్ మొబైల్. బ్యాటరీలెస్ మొబైల్స్ అంటే మీరు బ్యాటరీ లేని మొబైల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దీనికి మన మోటో ఏంటంటే స్మాల్ సైజ్ అండ్ బిగ్ కెపాసిటీ ఉండే బ్యాటరీని తయారు చేద్దాం. నువ్వు కూడా చూడు, దీనికి మనం నానో టెక్నాలజీని యూజ్ చేద్దాం. కెపాసిటీ మినిమం 1.23 GB ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంలో మనం బ్యాటరీని ప్లూటోనియంతో తయారు చేద్దాం. అదే మన తక్షణ కర్తవ్యం, లక్ష్యం, డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే సార్, ఎక్సలెంట్ సార్, మనం ఖచ్చితంగా అచీవ్ చేద్దాం సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్. సార్ గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా మగిలెట్టు తలబడు నరసింహ. కంగ్రాచులేషన్స్ మనోజ్. థ్యాంక్స్ బాస్. ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. నువ్వు చేసిన ప్రోడక్ట్ మార్కెట్లో రేసుకెళ్లే గుర్రం దూసుకెళ్లే బాణంలా దూసుకెళ్లిపోతుందంట. ఇదంతా నీ వల్లే మనోజ్. అయినా నీకు 20% షేర్ ఇస్తానన్నట్టున్నాను. నీకు 20% కాదు 30% ఇస్తాను, తీసుకో. నో బాస్, నాకు 20% చాలు. తిండి కోసం తప్పించిపోయే నేను పని కోసం పరితపించిపోయేలా చేసింది మీరు. ఎవరైనా నన్ను మీ రోల్ మోడల్ ఎవరన్నా అడిగితే నేను మీ పేరే చెప్తాను బాస్. థ్యాంక్ యూ మనోజ్. ఆ పని చేయరా, నేను కూడా ఫేమస్ అయిపోతాను. షూర్ సార్. రేపటి నుంచి నీకు అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెరిగిపోద్దేమోరా. ఈ రోజు నుంచే పెరిగిపోద్ది. ఓకే బాయ్ సార్. రే మనోజ్, ఏంట్రా ఇవాళ September 15th, పైగా నువ్వు అచీవ్ చేసిన ఫస్ట్ డే. మరి పార్టీ ఏది? ఇస్తాను బాస్, మనం దేహేద్దాం. తప్పకుండా ఇస్తా. ఇవాళ ఇంజనీర్స్ డే కదా. టెక్నాలజీ తాతయ్య. వాడు ఏ ముహూర్తం నా పేరు పెట్టాడు కానీ ఆ టైము డేటు దరిద్రం. ఒక్క క్షణం నా గతం నా కళ్ళ ముందు మెదిలింది సార్. అదేదో సినిమాలో చెప్పినట్టు ఈ రోజు రైట్ అనుకున్నది రేపు రాంగ్ అవుద్ది, ఇవాళ రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుద్ది. అది నాకు పర్ఫెక్ట్గా చుట్టొద్దు సార్, నిజంగా. ఎందుకంటే సార్ ఇదే రోజు నాకు మా ఫ్రెండ్ హర్ష టెక్నాలజీ తాతయ్య అని పేరు పెట్టాడు సార్. ఆ రోజు నాకు దరిద్రం అనుకున్నాను సార్, ఆ టైం కానీ ఆ డేట్ కానీ. కానీ అదే సమయానికి ఆ పేరు నాకు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాను సార్. ఈ ప్రపంచంలో నాకే కాదు అందరికీ ఇంపార్టెంట్ అయింది టైం సార్. అది ఎప్పుడు ఎవరి కోసం మారదు సార్, ఆగదు కూడా. కానీ మనమే దానికోసం మంచో చెడు ఆలోచించకుండా ఊసరవెల్లిలా మారిపోతుంటాం సార్. జీవితం మంచి గుణపాఠం నేర్పింది సార్. ఓకే సార్, నైట్ పార్టీలో పెంట చేసేద్దాం. Crazy guy. Thank you so much for watching.